మొయినాబాద్ పరిసరాల్లో జూద శిబిరంపై ఎస్ఓటీ పోలీసుల దాడి 64 మంది అరెస్ట్ 30 లక్షల నగదు స్వాధీనం 50 కార్లు సీజ్ గ్రేటర్ మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం యోచన ఇవాళ తెలంగాణ భవన్లో కేటీఆర్తో భేటీ కానున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు జనసేనాని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ పర్యటన ఇవాళ తమిళనాడు పుణ్యక్షేత్ర సందర్శనకు ఏపీ డిప్యూటీ సీఎం ఏపీలో దడ పుట్టిస్తున్న బర్డ్ ఫ్లూ కోడి మాంసం గుడ్ల విక్రయాలపై నిషేధాజ్ఞలు కోళ్లలో వైరస్ తెగులు నివారణకు అధికార యంత్రాంగం అప్రమత్తం కోళ్ల ఫారాల నుంచి కోళ్ల రవాణా గుడ్ల రవాణాపై ఆంక్షలు కోళ్ల తెగులు నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వ చర్యలు వైరస్ ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోళ్ల రవాణాపై ఆంక్షలు ఆంధ్ర నుంచి వచ్చే కోళ్ల వాహనాలు సరిహద్దుల్లోనే అడ్డుకున్న అధికారులు వాట్సాప్ గవర్నెన్స్ లోకి టీడీపీ సేవలు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అహం వద్దు ఫైళ్ల పరిష్కారానికి నెలల తరబడి సాగదీత వద్దు పనితీరులో వేగం పెంచి సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లనని మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ జీవితాంతం సినిమాల్లోనే ఉండాలని నిర్ణయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కు బీజేపీ అభ్యర్థుల్ని ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని బీజేపీ నేత మహేశ్వరరెడ్డి ఆరోపణ ఎస్సీ వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారని మందకృష్ణ మాదిగ కృతజ్ఞతలు నవనాథ సిద్దులగుట్ట అపురూప వెంకటేశ్వర స్వామి సన్నిధిలో త్రిపుర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాలు టెంపుల్ టూరిజంపై ఫోకస్ పెట్టారని గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సూచన వేసవిలోనూ నిరంతరాయంగా విద్యుత్ పవర్ సెక్టార్పై ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని హరీష్ డిమాండ్ నెలాఖరు నాటికి ప్రతి కార్యాలయంలో ఈ ఆఫీస్ మంత్రులు కార్యదర్శులకు చంద్రబాబు ఆదేశాలు గిట్టుబాటు ధర లేకుండా మోసపోతున్న మిర్చి రైతులు ఖమ్మం కేంద్రంగా మిర్చి బోర్డు ఏర్పాటుకు సిపిఎం డిమాండ్ పాలమూరు జిల్లా కుర్రోడి అద్భుత సృష్టి అందరినీ ఆకట్టుకుంటున్న 3-in-1 సైకిల్ తాత అక్కినేనిని గుర్తుకు తెచ్చిన నాగ చైతన్య కొడుకు నటనను చూసి ముగ్ధుడైన అక్కినేని నాగార్జున అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సాయిధరం తేజ్ మోటార్ సైకిళ్లపై వెళ్లే యువత హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి ఏఐతో ఉన్న ఉద్యోగాలు పోతాయని వదంతులు ఐక్యంగా ముందుకెళ్దామని ప్రధాని మోడీ పిలుపు ఈవీఎం డేటాను డిలీట్ చేయొద్దు ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఆర్థిక వృద్ధిలో వేగం తగ్గకుండా చర్యలు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో కోతలుండవన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాణిజ్య యుద్ధ భయాలతో కుదేలైన మార్కెట్లు వరుసగా 5 రోజుల్లో ఆవిరైన 17 లక్షల కోట్ల రూపాయల సంపద ఇవాళ ఇంగ్లాండ్తో 3వ వన్డే క్లీన్ స్వీప్ పై టీమిండియా గురి